ఇలా రండి మెట్లు. రండి. రోగుల పట్ల అంకితభావం, నిరంతరం వైద్య పర్యవేక్షణ, అదేవిధంగా ఏదైతే ఎండోస్కోపీలో ఎక్కడా కూడా రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా రోగి పట్ల నిరంతరం పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఎండోస్కోపీ ఒక యూనిట్కి జాతీయ స్థాయిలో ఉత్తమ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందంటూ కూడా మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కొడాలి జగన్మోహన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఈరోజు ఈ హాస్పిటల్కి ఎటువంటి గుర్తింపు రావటం ఎలా ఉంది, మీరు చేసిన కృషి ఏమిటి? ఈ జాతీయ స్థాయి గుర్తింపు రావటం నాగార్జున హాస్పిటల్కి నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మాకు కన్ఫెడరేషన్ ఆఫ్ అక్రెడిటెడ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కాహో అనే జాతీయ సంస్థ ఎండోసేఫ్ ఆడిట్ జరిపింది. ఈ ఎండోసేఫ్ ఆడిట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ డిపార్ట్మెంట్స్లో క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ నాణ్యతను, అట్లాగే సేఫ్టీ ఆఫ్ సర్వీసెస్ సురక్షితమైన సేవలను అందించడం కోసం ఇన్ఫెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు అట్లాగే ఎండోస్కోప్స్ నుంచి పేషెంట్స్కి పాకుండా ఉండేట్టుగా చేయడం కోసం డిజైన్ చేయబడింది. ఈ ఎండోసేఫ్ ఆడిట్లో 174 అంశాలని పరీక్షించడం జరుగుతుంది. ఆ అంశాలు ఎండోస్కోపులు నాణ్యత, అట్లాగే సురక్షితంగా చేయటం, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఈ ఏరియాస్లో ఉన్నాయన్నమాట. ఈ 174 అంశాలని నిపుణుల బృందం పరీక్ష చేసి ఎండోసేఫ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండోసేఫ్ సర్టిఫికేషన్ దేశవ్యాప్తంగా 24 హాస్పిటల్స్కి ఇచ్చారు. దాంట్లో మన నాగార్జున హాస్పిటల్ ఒకటి. మన రాష్ట్రంలో ఈ ఎండోసేఫ్ ఆడిట్ సర్టిఫికేషన్ వచ్చిన మొదటి హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే పేషెంట్స్ కూడా భరోసా ఇస్తుంది. నాగార్జునలో ఎండోస్కోపీ చేయించుకోవటం అంటే ఇది సురక్షితం, సుఖవంతం, ఫలప్రదం అని చెప్పి ఇది విశ్వాసాన్ని నింపుతుంది ఈ ఎండోస్కోపీ సర్టిఫికేషన్. ఇది తాజా పరిస్థితి. నాగార్జున హాస్పిటల్ వారు చేసిన ఏదైతే వైద్య బృందం చేసినటువంటి కృషి ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా రోగి పట్ల ఉన్నట్టు అంకితాభావంతో డాక్టర్సే కాకుండా సిబ్బంది కూడా చేసినటువంటి ఏదైతే కృషికి ఈరోజు ఈ యూనిట్కి ఒక ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు డాక్టర్ జగన్మోహన్ రావు గారు. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణమేడ.